హాయ్ వెల్కమ్ టు 9 వేవ్స్. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి ఇబ్బడి ముబ్బడిగా జరిగిన చేరికలతో నష్టం జరిగినట్టు పార్టీ వర్గాలు పార్లమెంటు ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అభిప్రాయం వ్యక్తం చేశాయి. పీసీసీ అధినేత సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. పార్టీలో కొత్తగా చేరిన నాయకులకు పాత నాయకులకు శ్రేణులకు మధ్య సమన్వయ లోపం వల్ల ఎన్నికల్లో నష్టం జరిగినట్టు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వ్యాఖ్యానించడం ఈ వాదనకు బలం చేకూరింది. పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్ సరళి, పార్టీ వ్యూహం, అభ్యర్థుల విజయావకాశాలను విశ్లేషిస్తూ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ 30 పేజీల నివేదికను పీసీసీ నాయకత్వానికి అందజేసింది. దీనిని అధిష్టానానికి పంపనున్నట్టు దీపాదాస్ తెలిపారు. ఇది రేవంత్ రెడ్డిపై పార్టీలో విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఎన్నికల్లో నాయకుల మధ్య సమన్వయం లోపంపై మేనేజ్మెంట్ కమిటీ చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, వరంగల్ స్థానాలను ప్రస్తావించినట్టు తెలిపింది. ఈ 4 స్థానాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు షెడ్యూల్ వెలువడిన తర్వాత చేరినవారే. చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ అభ్యర్థి దానం నాగేందర్, వరంగల్ అభ్యర్థి కడియం కావ్య సీఎం రేవంత్ రెడ్డి ప్రోదల్భంతోనే పార్టీ మారి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నవారే. అధిష్టానాన్ని ఒప్పించి వీరికి టికెట్లు ఇప్పించింది కూడా ఆయనే. ఈ పారాచూట్ నాయకులను అభ్యర్థులుగా బరిలోకి దింపడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోయారు. ఈ చర్యను సీనియర్ నాయకులు హనుమంతరావు, నిరంజన్, జడ్సన్ బహాటంగానే వ్యతిరేకించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఇదే అంశంలో పీసీసీ క్రమశిక్షణ కమిటీ బక్కా జడ్సన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్లమెంటు ఎన్నికల ఫలితాలతో పీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ముడిపడి ఉన్నదని వాదన. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ నివేదికను అధిష్టానం సీరియస్గా తీసుకుంటుందా లేక చెత్తబుట్టలో పడేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. కాంగ్రెస్ విజయ అవకాశాలు తక్కువగా ఉన్న వాటిల్లో చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజ్గిరి నియోజకవర్గాలను ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ప్రత్యేకంగా పేర్కొంది. ఈ నియోజకవర్గాల అభ్యర్థులు ఎన్నికల ముందే పార్టీలో చేరడంతో కొత్త, పాత శ్రేణుల మధ్య సమన్వయం లోపించిందని కమిటీ గుర్తు చేసింది. ఇందుకు రేవంత్ రెడ్డినే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ డైరెక్ట్గా చెప్పినప్పటికీ ఆ తప్పిదాన్ని పరోక్షంగా పీసీసీ అధ్యక్షుడిపైనే మోపింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వేవ్స్.